మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% విఏ మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. అంతర్జాతీయంగా సంచలనంగా మారిన హంటా వైరస్ బయటపడ్డ నౌక ఎంవి హొండియస్ ఎట్టకేలకు స్పెయిన్కు చేరుకుంది. నౌక నుంచి ప్రయాణికులు, సిబ్బందిని అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించి ప్రత్యేక విమానాల ద్వారా వారి స్వదేశాలకు పంపనున్నారు. ప్రయాణికులు, సిబ్బందిని దించిన తర్వాత ఈ నౌక నెదర్లాండ్స్కు ప్రయాణించనుంది. అక్కడ నౌకను పూర్తిగా క్రిమిసంహారకాలతో శుద్ధి చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించిన హంటా వైరస్ కేసులు బయటపడ్డ విలాసవంతమైన క్రూజ్ నౌక ఎంవి హొండియస్ స్పెయిన్లోని క్యానరీ దీవులకు చేరుకుంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అధికారులు కఠిన జాగ్రత్తలు తీసుకున్నారు. టెనెరిఫేకి ఈ నౌక చేరుకోగా గ్రానాడిల్లా పోర్టుకు రానివ్వకుండా సముద్రం మధ్యలోని నిలిపేశారు. అక్కడ నుంచి చిన్న చిన్న బోట్ల ద్వారా ప్రయాణికులు, సిబ్బందిని తీరానికి తీసుకొచ్చారు. అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో వారు ఇతర సామాన్య ప్రజలతో కలవకుండా ఉండేందుకు ప్రత్యేక బస్సులు సిద్ధం చేశారు. అక్కడి నుంచి వాళ్లను వారి విమానాల వద్దకు తీసుకువెళ్లి స్వదేశాలకు పంపనున్నారు. ప్రయాణికులు తమ దగ్గరున్న లగేజీని నౌకలోనే వదిలేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కేవలం సెల్ ఫోన్, చార్జర్, అత్యవసర పత్రాలు ఉన్న బ్యాగును మాత్రమే అనుమతినిచ్చారు. ప్రయాణికుల తరలింపు పూర్తయిన తర్వాత నౌకలో కొంతమంది సిబ్బందితో పాటు ఓ ప్రయాణికుడి మృతదేహం మాత్రమే ఉంటుంది. క్యానరీ దీవుల నుంచి ఈ నౌక నెదర్లాండ్స్ కు ప్రయాణించనున్నట్లు అధికారులు తెలిపారు. తీరానికి చేరుకున్న ప్రయాణికులందరినీ నిశితంగా పరిశీలించినట్లు స్పెయిన్ ఆరోగ్య శాఖ మంత్రి మోనికా గార్సియా తెలిపారు. నౌకలో ఉన్న ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని, వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేశారు. నౌక నుంచి ప్రయాణికులను దింపే ప్రక్రియలో భాగంగా మొదట స్పెయిన్ పౌరులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి వివరించారు. తొలి బృందంగా స్పెయిన్ పౌరులను చిన్న బోట్ల ద్వారా తీరానికి తరలించి అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక వాహనాల ద్వారా క్వారంటైన్ కు తరలిస్తామన్నారు. ఎంవి హొండియస్ నౌకలో సుమారు 14 మంది స్పెయిన్ పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది. నౌకలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది హైరిస్క్ కాంటాక్టులుగా పరిగణించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. నౌక నుంచి దిగిన తర్వాత కనీసం 42 రోజుల పాటు వారి ఆరోగ్య స్థితిగతులను పరిశీలించాలని స్పష్టం చేసింది. నౌక నుంచి దిగిన వారంతా తమ ఆరోగ్య స్థితిని స్వయంగా పర్యవేక్షించుకోవాలని, ఒకవేళ ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే మాస్క్ ధరించి వైద్యులను సంప్రదించాలని సూచించింది. బాధితులు దిగిపోయిన దేశాలన్నింటినీ అప్రమత్తం చేశామని, కాంటాక్ట్ ట్రేసింగ్ కొనసాగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.